ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మరో 15 రోజుల్లో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్వహించింది. ఇవాళ సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగుల నూతన హెల్త్ స్కీమ్కు ఉద్యోగుల బేసిక్ శాలరీలో 1.5% మొత్తాన్ని, ప్రభుత్వం తరఫున కూడా 1.5% కేటాయించాలన్న ప్రతిపాదనను అంగీకరించారు. ఈ హెల్త్ స్కీమ్కు సంబంధించిన మార్గదర్శకాలను మరికొద్ది రోజుల్లో ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో 1,44,000 మంది పెన్షనర్లు, రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా 12.84 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. ఈ ఉద్యోగులు, పెన్షనర్లలో 4వ తరగతి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్ పెన్షనర్లు తమ బేసిక్ పేలో 1.5% మొత్తాన్ని చెల్లిస్తే సంవత్సరానికి 528 కోట్ల రూపాయలు జమ అవుతాయని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని పేర్కొన్నారు. ఈ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుంచి 6 ప్రతినిధులు, పెన్షనర్ల నుంచి 2 సభ్యులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ఈ ట్రస్ట్ సీఈఓగా నియమిస్తుంది.